సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2,723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో అయితే కనుక ఏపీ కేబినెట్ సమావేశం అనేది ముగిసింది. దాదాపు 38 అంశాల అజెండాతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అనేది కూడా ముగిసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు ఉద్యోగ రూపకల్పనకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పలు కీలక ప్రాజెక్టులు అయితే కనుక ఇటు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటికి భూ కేటాయింపులు అయితే కనుక ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ అయితే కనుక ఆమోదించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్రధానంగా ఇక అమరావతి రాజధానికి సంబంధించినటువంటి సిఆర్డిఏలు ఏదైతే కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు ఆమోదం ముద్ర అయితే కనుక కేబినెట్ లో ముద్రపడినటువంటి పరిస్థితులు. అదేవిధంగా దీనికి ఎంఎస్ఎంఈ పరిధిలో వచ్చేటువంటి 5 ఏళ్లలో 7,500 మంది ఉపాధికి అయితే కనుక ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే కనుక ఆ ఏపీ కేబినెట్ అయితే ఆమోదించినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఇటు కేబినెట్ అనంతరం కూడా ఏదైతే తాజా రాజకీయ పరిస్థితులు అంటే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీని అయితే కనుక ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఏపీలో వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు కూడా మంత్రులు సైతం కూడా ముందుండి దానికి సంబంధించి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేసేలాగా ప్రవర్తించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకైతే కనుక దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఫోర్బ్స్ జాబితాలో ఏపీ పెట్టుబడులకు సంబంధించి జాతీయ స్థాయిలో పేరు వచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏ విధంగా రాష్ట్రానికి తరలి వస్తున్నాయి, అదేవిధంగా ఏపీ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఈ యొక్క పరిశ్రమలకి ఏ విధమైనటువంటి ఊరట లభిస్తుంది, అదేవిధంగా రాయితీలు కల్పిస్తుంది, ఇటువంటి అంశాలను అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇటు మంత్రులందరూ పనిచేయాలి అంటూ కూడా దీనికి సంబంధించి చర్చించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక జనగణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి ఒక కమిటీ అనేది కూడా వేసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలకి సంబంధించి ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లోకి ప్రజల్లోకి వెళ్ళాలి, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక మంత్రులకి దిశానిర్దేశం అనేది చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కేబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా ఉద్యోగ కల్పన అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా
ఈ యొక్క కేబినెట్ లో అయితే కనుక చర్చకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా దావోస్ పర్యటన ఈ నెల 19 నుంచి సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఇటు ఏపీ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుంది అంటే పోప్ జాబితాలో కూడా పెట్టుబడులకి సంబంధించినటువంటి అంశాన్ని రాయడంతో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ అయితే ఏ విధంగా విదేశాలకు వెళ్లి పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు అదేవిధంగా వీటన్నిటిపై కూడా అంటే సీ పోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా లాజిస్టిక్స్ వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో అనేక వసతులు ఉన్నటువంటి నేపథ్యంలోనే అంతేకాకుండా ఇటు క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఇటు అమరావతిలో నెలకొల్పుతున్నారో, అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ ని వైజాగ్ లో నెలకొల్పుతున్నారు. అదేవిధంగా రాయలసీమలో అనేక కీలకమైనటువంటి ప్రాజెక్టులు అనేది వస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా దిశానిర్దేశం అనేది కూడా మంత్రులకి ఈ యొక్క కేబినెట్ లో చర్చించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 38 అజెండాల అంశాలతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అయితే ముగిసింది. దీపిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.